హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ టు ద ఛానల్ అండి. ఇవాల్టి మన రెసిపీ హాఫ్ కేజీ పైనాపిల్ కేక్ అండి. స్పాంజ్ ఎలా ప్రిపేర్ చేసుకుంటాం అనేది ఈ వీడియోలో చూపిస్తానండి. కంప్లీట్ రెసిపీ చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అనేవి చెప్తున్నాను. మీరు కూడా ఇదే సేమ్ మెజర్మెంట్‌తో చేయండి. మీకు కూడా చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. చాలా టేస్టీగా వస్తుంది. నేను ఇక్కడ బటర్ పెప్పర్ అస్సలు యూజ్ చేయలేదండి. అయినా గానీ చాలా ఈజీగా డీమోల్డ్ అయిపోయింది. ఇంకా రెసిపీలోకి వెళ్దామండి. ఫస్ట్‌గా డ్రై ఇంగ్రీడియెంట్స్ అన్నిటిని కూడాను జల్లెడ పెట్టుకోవాలండి. దానికోసం ఒక గిన్నెలో జల్లెడ పెట్టుకొని అందులో హాఫ్ కప్ ఉంది కదండీ! హాఫ్ కప్‌తో మైదా తీసుకున్నానండి. దాంట్లో హాఫ్ టీ స్పూన్ వచ్చి బేకింగ్ పౌడర్ వేసుకున్నానండి. పావు టీ స్పూన్ వచ్చి బేకింగ్ సోడా, ఇంకా 1 టీ స్పూన్ మిల్క్ పౌడర్ అనేది యాడ్ చేసుకున్నానండి. కంప్లీట్‌గా మిల్క్ పౌడర్ అనేది ఆప్షనల్ అండి. యాడ్ చేసుకుంటే చాలా బాగా టేస్ట్ వస్తుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా జల్లెడ పట్టుకోవాలండి. ఇవన్నీ బాగా మనం వేసిన బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ అనేవి బాగా కలిసేటట్టుగా కలుపుకొని జల్లెడ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక గిన్నెలోకి ఎగ్స్ తీసుకోవాలండి. హాఫ్ కేజీ కేక్ అయితే 2 ఎగ్స్ తీసుకుంటున్నాను. సేమ్ రెసిపీ అండి. పావు కేజీకి అయితే 1 ఎగ్ తీసుకుంటాము. ఇక్కడ హాఫ్ కేజీ కాబట్టి 2 ఎగ్స్ తీసుకుంటున్నాను. ఇప్పుడు 2 ఎగ్స్‌ని తీసుకొని వాటిని బీటర్‌తో బాగా బీట్ చేసుకోవాలండి. ఎంతవరకు బీట్ చేసుకోవాలంటే మనం ఎగ్స్ అనేవి అది చాలా ఫోమీగా లైట్ క్రీమ్ కలర్‌లో వచ్చేస్తాయి. అంతవరకు మనం వీటిని బాగా బీట్ చేసుకోవాలనమాట. నేను ఇంతకుముందు ఇలాగే పావు కేజీ పైనాపిల్ కేక్ స్పాంజ్ ఉంది కదండీ! అది పెట్టాను. సేమ్ దాంట్లో 1 ఎగ్ అయితే యూజ్ చేస్తామండి. సేమ్ రెసిపీనే. కాకపోతే ఇక్కడ హాఫ్ కేజీ చేస్తున్నాను. అక్కడ చేసింది పావు కేజీ. ఇప్పుడు ఇక్కడ చేస్తున్నది హాఫ్ కేజీ. కాబట్టి 2 ఎగ్స్ తీసుకున్నాను. ఇప్పుడు చూసినట్టయితే దాదాపు ఇక 3-4 మినిట్స్ వరకు వీటిని బాగా బీట్ చేసుకోవాలండి. మధ్య మధ్యలో ఆపుతూ మీరు బీట్ చేసుకోండి బీటర్‌తో. ఇప్పుడు చూసినట్టయితే ఎగ్స్ అనేవి కొంచెం ఫోమీ కన్సిస్టెన్సీలో వచ్చేసాయండి. ఇప్పుడు దీంట్లోకి మనం మైదాని హాఫ్ కప్‌తో తీసుకున్నాం కదండీ! సేమ్ అదే మెజర్‌మెంట్ కప్‌తో అంటే హాఫ్ కప్పు పౌడర్ షుగర్‌ని తీసుకోవాలండి. షుగర్‌ని మిక్సీలో వేసి పౌడర్ చేసుకొని ఆ షుగర్‌ని ఇక్కడ యూజ్ చేస్తున్నాను. ఇది కూడా హాఫ్ కప్. ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం యాడ్ చేస్తూ షుగర్‌ని మంచిగా వేసిన షుగర్ అంతా కరిగిపోయేంత వరకు మనం బీటర్‌తో వీటిని బీట్ చేసుకోవాలి. ఫస్ట్ టైం రెసిపీ చేస్తున్న వాళ్ళైనా కానీ ఈ రెసిపీని మీరు కనుక ట్రై చేస్తే మీకు పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుందండి కేక్ అనేది. అది నాది గ్యారంటీ. కాకపోతే 1కి 2 సార్లు రెసిపీ అనేది కంప్లీట్‌గా చూసి మీరు ట్రై చేయండి. ఇంకోటేందంటే కొన్ని స్టెప్స్ ఉంటాయండి. అవి మాత్రం బేకింగ్‌లో స్కిప్ చేయకుండా చేయాలి. ఫస్ట్ టైం చేసేవాళ్ళు మాత్రం. ఇంకా కొంచెం ఎక్స్‌పీరియన్స్‌డ్ వాళ్ళైతే వాళ్ళు చాలా విధాలుగా చేస్తూనే ఉంటారు. అంటే వాళ్ళకి ఎక్కడ ఏ స్టెప్ ఇంపార్టెంట్ అనేది వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి. ఇక్కడ మీరు చూసారు కదండీ! బ్యాచెస్‌గా నేను షుగర్ పౌడర్‌ని యాడ్ చేసి మొత్తం అయితే బాగా బీట్ చేసుకున్నాను. ఇప్పుడు చూస్తే మీరు అది క్రీమీ కన్సిస్టెన్సీలోకి అయితే వచ్చేసిందండి. ఓన్లీ ఇది ఎగ్, షుగర్ పౌడర్ వేసుకున్న మిక్స్చర్ మాత్రమే. ఈ విధంగా మనము బీట్ చేసుకోవాలండి. అప్పుడే మన కేక్ అనేది చాలా స్పాంజీగా బేక్ అవుతుంది. ఆల్రెడీ షుగర్ పౌడర్ అంతా వేసేసుకున్నాను కదండీ! అయినా గానీ మళ్ళీ ఇంకోసారి ఒక 10 సెకండ్స్ వరకు మళ్ళీ దీన్ని బాగా బీట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ సన్‌ఫ్లవర్ ఆయిల్ ఉంది కదండీ! మనం నార్మల్‌గా వాడే కుకింగ్ ఆయిల్ అది 2 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. ఇందులోకి పైనాపిల్ ఎసెన్స్ తీసుకుంటున్నానండి. ఇక్కడ నేను యూజ్ చేసేది బుష్ కంపెనీ వాళ్ళది. చాలా బాగుంటుందండి పైనాపిల్ ఎసెన్స్ తీసుకున్నాను. ఇదొచ్చి 1 టీ స్పూన్ తీసుకున్నానండి. అవి 2 వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక బీటర్‌తో ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. ఒకసారి మనం ఆయిల్, ఎసెన్స్ వేసుకున్న తర్వాత ఇంకా నేను బీటర్‌ని అయితే తీసేస్తానండి. ఎందుకంటే ఎగ్స్ బీట్ చేసుకోవడానికి మాత్రం మనం బీటర్‌ని యూజ్ చేస్తామండి. ఇంకా తర్వాత ప్రాసెస్ అంతా మనం విస్కర్‌తో గానీ లేదా స్పాచులాతో గానీ చేసుకోవచ్చనమాట. సో, అందుకని నేను ఎలాగో బీటర్ బ్లేడ్స్ ఉన్నాయి కదండీ! దాంతోనే చేస్తున్నాను. ఇప్పుడు డ్రై ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయి కదా! ముందుగా మనం జల్లెడ పట్టి పెట్టుకున్న మైదా పిండి మిక్స్చర్ ఉంది కదండీ! దాన్ని ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా వేస్తూ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో గానీ లేదా ఒకే డైరెక్షన్‌లో గానీ కలుపుకోవాలండి. నేనిక్కడ ఒకేసారి వేయకుండా 3 బ్యాచులుగా వేసుకుంటున్నానండి. 3 సార్లుగా వేసుకుంటున్నాను. ఫస్ట్ ఒకసారి వేసిన తర్వాత అది మొత్తం నీట్‌గా కలిసిన తర్వాతే ఇంకోసారి వేసుకోవాలండి. ఈ విధంగా 3 సార్లు చేసుకుంటున్నాను. ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే మన బ్యాటర్‌లో ఎక్కడ కూడా ఉండలుగా ఉండదండి. అప్పుడు కేక్ అనేది ఈవెన్‌గా బేక్ అవుతుంది. సో, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ స్టెప్ అండి బేకింగ్‌లో. మనము ఒకేసారి వేసేసి సరిగ్గా కలుపుకపోయినా గానీ చాలా ప్రాబ్లమ్ అయిపోతుంది బేకింగ్‌లో.
అందుకని సాధ్యమైనంత వరకు ఒకసారి కొంచెం వేసి అది మొత్తం కలిసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి వేసుకోవడం మంచిదనమాట. సో, నేను మొత్తం మైదానైతే వేసేసుకున్నానండి. వేసేసుకున్న తర్వాత ఒకసారి నీట్‌గా కలుపుకుంటున్నాను. కేక్ బ్యాటర్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీనిని మనం ముందుగా ఆయిల్‌తో గ్రీస్ చేసి దాని మీద కొంచెం మైదాని డస్ట్ చేసుకున్నాను అనమాట. ఆ టిన్‌లోకి దీన్ని ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి బ్యాటర్‌ని. సో, ఇదొచ్చి 5 ఇంచ్ టిన్ అండి. సో, హాఫ్ కేజీకి 5 ఇంచ్ టిన్ అయితే కొంచెం సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని నేను టిన్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నాను. ట్రాన్స్‌ఫర్ చేసుకొని ఆల్రెడీ నేను ఓటీజీని ప్రీహీట్ చేశానండి. నేను వాడే ఓటీజీ వచ్చి అగారో ఓటీజీ. దాంట్లో ఆల్రెడీ నేను ప్రీహీట్ చేసేసుకున్నానండి. బ్యాటర్ వేసుకున్న తర్వాత కంపల్సరీగా అలా ట్యాప్ చేసుకోవాలి. దానివల్ల ఏందంటే దాంట్లో ఏదైనా బబుల్స్ ఉన్నా గానీ అవన్నీ పైకొచ్చేస్తాయండి. అందువల్ల మన కేక్స్‌లో హోల్స్ అనేవి రావు. ఇప్పుడు ఓటీజీలో పెట్టుకుంటున్నానండి. ఓటీజీలో పెట్టి 30 మినిట్స్ వరకు దీనిని టైం అని సెట్ చేశాను. ఆల్మోస్ట్ టైం అయితే సేమ్ ఉంటుందండి. లేకపోతే 30 మినిట్స్ కూడా మన కేక్ అనేది బేక్ కాకపోతే మాత్రం ఒక 5-10 మినిట్స్ అనేది ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుందండి. దానికంటే మనం ఎక్కువ పెట్టుకోకూడదు. ఇది హాఫ్ కేజీ కాబట్టి 30-35 మినిట్స్ ఎనఫ్ అండి. చాలు మనకి కేక్ బేక్ అవ్వడానికి. కేక్ అయితే చాలా స్పాంజీగా బేక్ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని డీమోల్డ్ చేసి చూపిస్తాను. ఒకసారి ఐరన్ స్కేల్‌తో చుట్టూతా స్క్రాప్ చేసుకోవాలండి. దానివల్ల ఏందంటే ఈజీగా డీమోల్డ్ అయిపోతది. నేను ఇప్పటిదాకా చేసిన బేకింగ్‌లో మాత్రం బటర్ పేపర్ అసలు యూజ్ చేయలేదండి. ఇలాగే ఆయిల్‌ని, మైదాతో మాత్రమే దీన్ని డస్ట్ చేసుకొని ఇంకా బేకింగ్ చేస్తాను. సో, కేక్ అయితే చాలా బాగా బేక్ అయిపోయిందండి. చాలా స్పాంజీగా ఉంది. మీరు చూసినట్టయితే కంపల్సరీగా మీరందరూ ట్రై చేయాల్సిన రెసిపీ. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కంపల్సరీగా కామెంట్‌లో చెప్పండి. సో, దీన్ని నేను 3 లేయర్స్‌గా కట్ చేస్తున్నానండి. ఈ సేమ్ కేక్‌ని క్రమ్ కోడ్ అయితే చేశానండి. అది నేను షార్ట్‌లో పెట్టాను. ఒకసారి చూడండి. సో, ఇంకా నేనైతే 3 లేయర్స్‌గా కట్ చేసుకుంటున్నానండి. చాలా స్పాంజీగా, చాలా టేస్టీగా ఉంటుందండి. లోపల కూడా ఈవెన్‌గా బేక్ అయింది. చూసారా అండి ఎంత స్పాంజీగా ఉందో? చాలా స్పాంజీగా ఉంటుంది. అంతే టేస్టీగా కూడా ఉంటుందండి. ఒకసారి మీరందరూ కంపల్సరీగా ట్రై చేయండి. సో, నెక్స్ట్ టైం ఏందంటే కేక్‌ని ఓటీజీలో కాకుండా స్టవ్ మీద ఎలా బేక్ చేసుకోవాలో చూపిస్తానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.